తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ నాయకుల్లో ఒకరైనటువంటి కడియం శ్రీహరి మాట్లాడాడు. ఇటీవల ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అందులో భాగంగా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడారు. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి కడియం శ్రీహరి గారు మీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తే. చెప్పాలంటే మీ పార్టీలో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎన్నో పదవుల్ని అన్నింటిని అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారా? అంటే ఇప్పుడు మనం కడియం శ్రీహరి గారి ఇంటర్వ్యూ చూస్తే అనిపిస్తుంది ఎందుకు ఇంత నెగిటివ్గా, అంటే ఏ స్థానం నుంచి అయితే ఆయన ఈ రోజున ఈ స్థానంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా చేశారు, మినిస్టర్స్ అనుభవించారు, అన్ని రకాల ఒక ఉద్యోగస్తుడి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చారంటే అదంతా చూస్తే ఎలా అనిపిస్తుంది మనకు? ఆ ప్లేస్ నుంచి ఆ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ ఏది? టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలోనే ఏ రకంగా మాట్లాడారనేది, అంటే పార్టీలో నుంచి వెళ్ళిపోవటానికి కూడా రీజన్ తెలంగాణ వాదాన్ని గురించి కూడా చెప్పారు. అరే తెలంగాణ వాదం గురించి బాబు గారేగా ఫస్ట్ ఒప్పుకుంది. బాబు గారు కలిసి, అంటే ఆ రోజున టీఆర్ఎస్ తో కలిసి పొత్తులో వెళ్ళారు కదా, పొత్తులో వెళ్ళారు, ఎలక్షన్ కి వెళ్ళారు కదా. అప్పుడు అనిపించలేదా బాబు గారు టీఆర్ఎస్ కి అసలు ఒప్పుకుంటేనే కదా, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకుంటేనే కదా వాళ్ళతో పొత్తులో కలిసి వర్క్ చేశారు. వాళ్ళు టీడీపీకి కలిసి వచ్చారు ఆ రోజున. అప్పటి వరకు వాళ్ళ స్థానాలు ఎన్ని? టీడీపీతో కలిసిన తర్వాతే కదా వాళ్ళ బలం పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెరగలేదు కదా, కేసీఆర్ బలం పెరగలేదు కదా. అంటే ఎక్కడికి ఏంటంటే అవసరాల కోసం మాట్లాడే మాటలు. ఇక్కడ నీకు ఈ రోజున ఇంత గుర్తింపు, ఇంత పలుకుబడి, ఇవన్నీ నీకు ఒక రాజకీయ అవకాశం, ఒక ప్లాట్ఫామ్, పర్సనల్ గా కూడా నీ కుటుంబం డెవలప్మెంట్ కూడా. సో అన్నీ కూడా పార్టీ మూలానే కదా వచ్చాయి, టీడీపీ పార్టీ మూలానే కదా వచ్చాయి. అంటే అలాంటి టైంలో సరే ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైమే కావచ్చు, తర్వాత ఎప్పుడైతే తెలంగాణ సిద్ధించిన తర్వాత కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తులు ఇన్ని మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాలు కూలగొడతామన్నారు, ఎన్టీఆర్ సమాధిని తీసేస్తామన్నారు, తీసేసి హుస్సేన్ సాగర్ లో పడేస్తామన్నారు. ఇన్ని రకాలు మాట్లాడితే ఏ రోజైనా ఖండించాడా? ఖండించనే లేదు. ఎందుకంటే అక్కడ స్వార్థం కనపడుతుంది, నిలువెల్లా స్వార్థం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఉందో దాని కింద కమెంట్స్ చదివితే తెలిసిపోతుందండి. ఆయన అంటే ఒక జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానివ్వండి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది. సో ఇవన్నీ తెలిసిన వ్యక్తులకైతే నిలువెల్లా స్వార్థపరుల్లాగా కనపడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గురించి ఇంకా వస్తే అది డెవలప్ అయ్యే అవకాశం లేదు అని అన్నారు. మీలాంటి వాళ్ళు వెళ్తే డెవలప్ అవుదంటే ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పునర్వైభవం వస్తుంది. తెలంగాణలో కూడా యూత్ కి చాలా వరకు అవకాశాలు ఉంటాయి, యూతే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అలాంటి వాళ్ళు వస్తారా అంటే అభిమానంతో వచ్చే వాళ్ళు ఇప్పటికి కూడా తీగల కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి ఏ చిన్న ప్రోగ్రామ్ జరగకుండా చాలా మంది సీనియర్లు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారి అభిమానంతో, అంటే కడియం శ్రీహరి గారు ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే నేను చూడలేదు, ఆయన ఎన్టీఆర్ గారికి కూడా ఎప్పుడు వర్ధంతిలకి జయంతిలకు కూడా చూడలేదు. అదే ఎన్టీఆర్ గారి ఎవరెవరికైతే లైఫ్ ఇచ్చారో చాలా మంది కూడా ఎన్టీఆర్ గారి ఘాట్ దగ్గరకు వచ్చి వర్ధంతిలకి జయంతిలకి నివాళులు అర్పించి వెళ్తున్నారు. పార్టీ ఆఫీసుకి కూడా కొంతమంది నాయకులు వస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే, జయంతిలు అట్లాంటివి ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్కి కూడా వస్తున్నారు. రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళు, అంటే వాళ్ళకు ఒక బాండింగ్ అనేది తెలుగుదేశంతో ఉంది కాబట్టి. సో ఈయన అంటున్నారు నేను వెళ్ళను అని అంటున్నారు. అవసరం లేదండి, కొత్త రక్తం వస్తుంది. అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరైనా పిలిచారా? లేదు కదా. మీరు ఏ రోజైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళే అవుతారు. ఇలాంటి మాటలు అంటే ఎప్పుడైనా కూడా అరే ఆ పార్టీలో నుంచి మనం పైకి వచ్చాము, అది ఎన్నో మంచి పనులు చేసింది తెలంగాణకి, తెలంగాణలో నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల ఇవి వచ్చాయి. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు వాళ్ళకంతా రాజ్యాధికారం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కదా అని కొంచెం కూడా ఆలోచించలేకపోయారా? ఆ మాట చెప్పారా? బడుగు బలహీన ఒక చెప్పారు ఏంటి, క్రమశిక్షణ అని అన్నారు. ఒకే క్రమశిక్షణ ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ కూడా అదే క్రమశిక్షణ పాటిస్తుంది కదా. ఈ జనరేషన్ కూడా 40 ఏళ్ళు దాటేసింది, దాటిన తర్వాత కూడా అదే క్రమశిక్షణ అనేది ఉంది. క్రమశిక్షణకి టీడీపీ పార్టీ పెట్టింది పేరు, కానీ
ఇక్కడ వస్తే అది మనుగడ కష్టము అని చెప్పడం అనేది తప్పు. అది ఎవరు కూడా డైజెషన్ చేసుకోలేరు. మీ అవసరాల కోసం మీ అధికారాలు ఎవరి దగ్గర మీకు అధికారం కావాల్సి వస్తే మాట్లాడే మాటలు మాట్లాడకండి. ఎన్టీఆర్ గారు జీవితం ఇచ్చారు, వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చారు, రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. ఈ రోజున తెలంగాణలో ప్రతి నాయకుడు కూడా ఎన్టీఆర్ గారిని తలుచుకుంటుంటే ఈ ఒక్క రోజు కూడా కడియం శ్రీహరి గారు ఆయన నివాళులు కానివ్వండి అది కానీ ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పింది లేదు. అంటే ఘాట్కి వచ్చింది కూడా నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం శ్రీహరి గారి అభిప్రాయం అనుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ పుట్టిన నాయకులే, అంటే ఆ పార్టీలోంచి వచ్చిన నాయకులు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసి టీఆర్ఎస్లో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, చాలా మంది పుట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీలోనే. ఈయన అభిప్రాయం ఏదంటారు? మిగతా నాయకుల్లో వాళ్ళ అభిప్రాయం ఏమి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మిగతా నాయకుల అభిప్రాయం అలాంటిదే అయితే ఎన్టీఆర్ గారి మీద అభిమానం చూపెట్టరు కదా. ఈ రోజున పార్టీ ఆఫీసు చుట్టూ తిరగరు కదా. రిటైర్డ్ అయిపోయినా ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏమో చిన్న ఆయన కదా, ఆయనకి 70+ ఉంటుంది. సో ఆయన రిటైర్డ్ మామూలుగా అయితే ఆ వయసులో వాళ్ళకి కొంతమందికి ఆయనకంటే ఇప్పుడు పార్టీలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి ఉన్నారు, కానీ అధికారం లేని పార్టీ అయితే ఆయన రెస్ట్ తీసుకునే వాళ్ళేమో. సో అలాగా చాలా మంది కూడా ఈ రోజుకి పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కదా. అధికారం ఇచ్చింది, మాకు ఒక లైఫ్ని ఇచ్చింది టీడీపీ అనేది ప్రతి వాళ్ళల్లోనూ నరాల్లో ఉంది. ఈ రోజున మళ్ళా అదే కంబ్యాక్ లాగా ఈయనకి తెలియకపోవచ్చు తెలంగాణలో ఏం జరుగుతుంది, టీడీపీ గురించి ఏం జరుగుతుంది చర్చ అనేది ఆయనకి తెలియకపోవచ్చు. కానీ తెలంగాణలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ, అంటే నాగం జనార్దన్ రెడ్డి గారు చూడండి, చాలా వయసు అయిపోయింది, పాప నడవగలిగే స్థితిలో కూడా లేరు. ఆయన మొన్న కూడా ఘాట్కొచ్చి వెళ్ళారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా వస్తున్నారు కదా. సో వాళ్ళకి అభిమానం అనేది అలా ఉంది. ఇంకోటి కూడా మాట్లాడారు లోకేష్ గారి గురించి. లోకేష్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడే అర్హత కడియం గారికి లేదు. అంటే లోకేష్ గారు ఎప్పుడు బాబు గారు పక్కన కూర్చున్నారు, ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్, అది కూడా ఈ మహానాడు నుంచి. అంటే అది వెంట పెట్టుకుని తిప్పుకుంటున్నారు. ఢిల్లీ పోయినా ఏ రాజకీయ ఎక్కడ ఢిల్లీలో నాయకులు పట్టించుకోవట్లేదు అంటారు. ఢిల్లీలో ఒక్కటి చూపెట్టమనండి, ఢిల్లీలో ఒక్కటి చూపెట్టమనండి, ఒక్క ఫోటోని చూపెట్టమనండి ఢిల్లీలో తిప్పుకున్నట్టు. ఇప్పటి వరకు నాకు తెలిసైతే ఇద్దరు కలిసి ఢిల్లీలో ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, విడివిడిగానే వెళ్ళారు, ఎప్పుడు కూడా కలిసి వెళ్ళలేదు. సరే ఇప్పుడు కూడా ఎందుకు పక్కన కూర్చున్నది అనాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ మహానాడు నుంచి పక్కన కూర్చున్నారు. అసలు మహానాడులోనే ఎక్కడ కూర్చున్నారండి? వచ్చిన వాళ్ళకందరికీ సీట్లు ఇవ్వటమే సరిపోయింది. ఆయన లేచి నిలబడింది ఇప్పటికి దగ్గర 70-80 మెంబర్స్ మాట్లాడితే అంత మందికి నిలబడి సీట్ ఇవ్వటం, కూర్చోవటం, నిలబడటమే సరిపోయింది. ఆయన అసలు మొత్తం మహానాడులో 2 రోజులు కూడా నిలబడమే సరిపోయింది. కార్యకర్తలను కూర్చోబెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పక్కనే ఉంటారుగా. జనరల్ గా చూస్తే అది కూడా ఆలోచించలేరా? లోకేష్ గారు ఒకేసారి ఏమీ ఆయన ఆ స్థాయికి రాలేదు. తెర వెనక ఎంత కష్టపడ్డాడనేది వీళ్ళకి తెలుసు కదా. తెలంగాణ పార్టీ ఆఫీస్లోనే ఉండేవాళ్ళు కదా, అక్కడి నుంచే పని చేసేవాళ్ళు కదా. ఆ సభ్యత్వం కానివ్వండి, డిజిటల్ మెంబర్షిప్లు ఎలా చేయాలి కానివ్వండి, డివిజన్స్ వైజ్గా కానివ్వండి, కార్యకర్తలతో మమేకం అవటం కానివ్వండి, ఇవన్నీ చేశారు కదా. మీకు తెలియలేదేమో, అంటే మీరు పార్టీలో నుంచి ముందే వెళ్ళిపోయారు కూడా కదా. అంటే ఏంటంటే ఒక బ్లేమ్ చేసి నిరుత్సాహపరిచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేటీఆర్ కన్నా ఎన్నో రెట్లు బెటరు. ఈ రోజు కేటీఆర్ గురించి గొప్పగా చెప్తున్నారు. కేటీఆర్ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు చెప్పమానండి? ఈయన ఉన్నారు కదా, అది కూడా ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్కి లోకేష్ గారు ఒక్కళ్ళే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు తెలీదా? గూగుల్ అసలు డేటా సెంటర్లు ఏంటండి, శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? లోకేష్ గారి పాత్ర లేదా? లోకేష్ గారికి కేటీఆర్ గారికి కంపారిజనే లేదు. లోకేష్ గారికి కేటీఆర్ గారికి అసలు కంపారిజనే లేదు. ఒక స్థాయిలో ఎదిగిన నాయకుడు ఇక్కడ లోకేష్ గారు. ఎందుకంటే కష్టపడి వచ్చారు ఆయన. ఈయన రాగానే తెలంగాణ ఉద్యమంలో వచ్చేసి సీటు కొట్టేసి మినిస్టర్ అయిపోలేదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేశాడు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేశాడు. ఇన్ని రోజులు పట్టింది వర్కింగ్ ప్రెసిడెంట్ అవటానికి. కేటీఆర్ గారికి ఎప్పుడో 5 ఏళ్లకే వచ్చేసారుగా, అధికారం వచ్చిన 5 ఏళ్లకే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేసారు కదా. ఎక్కడ ఇది ఏం డెవలప్ అయింది తెలంగాణ? ఏం డెవలప్ చేశారో చెప్పండి. మాట్లాడేదానికి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితేను అవి చూసే ప్రజలకు తెలుసు న్యాయం ఏంటి అనేది. ఇది ఖచ్చితంగా సహించేటట్టయితే లేదు. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీల గురించి మీరు ఇలా మాట్లాడటం
అనేది కరెక్ట్ కాదు. ఈ రోజుకి కూడా మీకు తెలుసు, అది కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియదా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రజల్లో ఆ స్పందన ఉందనేది, ఆ పల్స్ అనేది అలాగే తెలియదా? ఇప్పటికి ఓట్ బ్యాంక్ లేదు, కాంగ్రెస్కి ఏం సపోర్ట్ చేయలేదని అని మాట్లాడారు కదా, అది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. రేపు పొద్దున ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా కాంగ్రెస్కి ఏం ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వలేదనే కదా మాట్లాడారు. అది రేపు పొద్దున వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. అంటే ఆయన 2 పడవల మీద ఉన్నాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇది గెలిస్తే దానికి, అది గెలిస్తే దీనికి, ఏది గెలిచే చోట ఆడ ఉంటాడు. సో ఖచ్చితంగా ఆయన 2 పార్టీల గురించి ఆలోచిస్తున్నాడే కానీ మళ్ళీ ఇంకా వస్తే 3వ పార్టీ బీజేపీ ఉంటుంది అని చెప్పి మాట్లాడటం కానీ, ఇవన్నీ కాంగ్రెస్కి ఇప్పుడు పెచ్చుందని చెప్పి ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తే ప్రజలు డిసైడ్ చేసేస్తారు. ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నమస్తే.